తలనొప్పి ఎక్కువగా ఉందా? అంతగా ఏం లేదు. మొహమాట పడకుండా చెప్పండి. యాక్చువల్లీ పక్క వీధిలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, తీసుకెళ్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే తగ్గిపోతుంది. నేను ఖుషిని కలవడానికి మీ ఇంటికి వచ్చి ఒక్కసారి చూసి వెళతానని బతిమలాడినప్పుడు ఎన్నో మాటలని నన్ను అవమానించి గెంటేశారు. ఇప్పుడు మీరు నా అవసరం పడి వచ్చారు కాబట్టి నాకు జరిగిన అవమానాలన్నీ మర్చిపోయి మళ్ళీ నేనెలా వస్తాను అనుకున్నారు సార్? డాడీ, అమ్మ రాలేదేంటి? కార్లో ఉందా? నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇంకొకసారి రాధ గురించి అడిగావంటే నీకు ఈ డాడీ కూడా ఉండడు, గుర్తుపెట్టుకో. డాడీ, ఏంటి బేబీ? నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా? లేదు బేబీ, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? కోపం లేకపోతే నిన్న ఎందుకు నా మీద అంతలా అరిచావు? నాకు భయం వేసింది డాడీ. సారీ బేబీ, రాధ రాలేదన్న టెన్షన్లో తెలియకుండానే నేను నీతో అలా బిహేవ్ చేశాను. ఇంకెప్పుడు నేను నీ మీద అరవను. అసలు ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గానే మాట్లాడటం లేదు డాడీ. ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉంటున్నావు. నేనేదైనా మాట్లాడిస్తే నా మీద కోపం చూపిస్తున్నావు. నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు డాడీ. ఇది వరకు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. నువ్వు, నేను, అమ్మ కలిసి ఎంత బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు బేబీ. సంతోషంగా ఉండే రోజులు ఉంటాయి, సాడ్గా ఉండే రోజులు ఉంటాయి. మనం అన్నిటినీ ఫేస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం సాడ్ గా ఉండడానికి రీజన్ నేనే డాడీ. నువ్వేం కాదు ఖుషి, నీకెందుకు అలా అనిపిస్తుంది? నా వల్లే కదా డాడీ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను కోపంలో అమ్మని నువ్వు నాకొద్దు అనకపోయి ఉంటే అమ్మ వెళ్ళిపోయి ఉండేది కాదు. ఇప్పుడు మనతోనే కలిసి ఉండేది. ఎప్పటిలాగే మనం ముగ్గురం హ్యాపీగా ఉండేవాళ్ళం. అదేం కాదు బేబీ. లేదు డాడీ, నేను తప్పు చేశాను. అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. నేను తిట్టానన్న కోపంతోనే కదా నువ్వు పిలిచినా అమ్మ రాలేదు. అమ్మకి నా మీద ఎప్పటికీ కోపం తగ్గదా? ఇంకా మన దగ్గరికి అస్సలు రాదా డాడీ? బేబీ, నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు. అమ్మ రాకపోవడానికి నువ్వు రీజన్ కాదు, తనకి వేరే రీజన్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వు అనవసరంగా ఫీల్ అయి నీ హెల్త్ పాడు చేసుకోకు, ఓకే? ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. నువ్వేం పట్టించుకోకు, కేవలం నీ స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయి. నీ గురించి ఆలోచించడానికి ఈ డాడీ ఉన్నాడు కదా. ఎవరున్నా లేకపోయినా ఈ డాడీ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాడు, అది గుర్తుపెట్టుకో. నిన్ను మళ్ళీ హ్యాపీగా ఉంచే బాధ్యత నాది, సరేనా? సరే,
బేబీ నేను కాసేపు బయటికి వెళ్ళొస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా లంచ్ చేసేసాయి. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? తెలీదు బేబీ, ఇంట్లో ఉంటే ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్తున్నాను. చిన్న పనుంది బేబీ, అది చూసుకొని వచ్చేస్తాను. ఓకే డాడీ. మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పారు కదా, ఇక్కడ ఎందుకు ఆపారు? మీకు తలనొప్పిగా ఉంది కదా, ఒక స్ట్రాంగ్ టీ పడితే తలనొప్పి దెబ్బకి పారిపోతుంది. రండి. ఇక్కడ ఎందుకండి? ఎలాగో మీ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడే తాగుదాం. మీరు మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది, కానీ తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. పైగా పెళ్లి దగ్గరలోనే ఉంది కాబట్టి మనిద్దరం కలిసి ఇలా బయట టైం గడిపే అవకాశం ఎక్కువసార్లు దొరకదండి. పెళ్లి తర్వాత మనం తలుచుకోవడానికి మనకి కొన్నైనా జ్ఞాపకాలు ఉండాలి కదా. రండి వెళ్దాం. ఇక్కడ కూర్చోండి. బ్రదర్, రెండు స్ట్రాంగ్ టీ. అలాగే కొంచెం త్వరగా తీసుకో. ఓకే సార్. ఇక్కడ టీ చాలా బాగుంటుందండి. నేను అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాను కదా, ఎక్కడెక్కడ మంచి టీ దొరుకుతుందో నాకు బాగా తెలుసు. తీసుకోండి. రేయ్, ఆమె మెడలో చైన్ చూడు. మినిమం 2 తులాలుంటుందిరా. మన చేతికి చిక్కిందంటే 2 నెలల దాకా మనకి డోకా ఉండదు. జనం కూడా పెద్దగా లేరు, ఉమ్, పని కానిచ్చేద్దాం. ఉమ్. నేను బిల్ కట్టొస్తాను, వెళ్దాం. అయ్యో అయ్యో, చైన్! అయ్యో గోపాల్ గారు, నా చైన్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఎక్కరా? పని అన్నా, పద పద.